బ్యాండ్ మేళం రివ్యూ కోనా మార్క్ పాత చింతకాయ పచ్చడి ఏమంటారు గ్యాంగ్ గిన్నెలు మస్తు వేడిగున్నాయి తమ్మి సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి వెండి తెరపై హీరోయిన్లు చేస్తే జనాలు చూస్తారనుకోవడం కోన వెంకట్ గారు అమాయకత్వం లేక ఓవర్ కాన్ఫిడెన్స్ ముసుగులు తీసి అసలు మ్యాటర్ మాట్లాడుకుందాం మోమాటలు అసలే లేవు ఇక కథనా కాపీనా ఇది తమ్మి ఈ కథ వింటే మనకు ఉయ్యాల జంపాల గుర్తొస్తుంది ఇంకా వెనక్కి వెళ్తే 100 సినిమాలు గుర్తొస్తాయి బావమరదల గొడవ ఆస్తి తరిగిపోవడం మామయ్య తిరస్కరించడం అబ్బో ఈ పాత పార్కులోని కనీసం కొత్త మెరుగులు కూడా అద్దలేదు దర్శకుడు సతీష్ జవ్వాజీ మేకింగ్ చూస్తుంటే ఇది థియేటర్ సినిమానా లేక క్వాలిటీ లేని యూట్యూబ్ షార్ట్ ఫిలిమా అన్న డౌట్ రావడమే ఖాయం ఇలాంటి కథలతో వస్తే ఆడియన్స్ థియేటర్స్కి గడప కూడా తొక్కరు తమ్మి ఇక నటీనట్ల హడావిడైతే రోషన్ యాక్టివ్గానే ఉన్నాడు కానీ ఆ పాత్రలో ఎమోషన్ లేకపోవడంతో అది కాస్త ఓవర్ యాక్షన్లా అనిపిస్తుంది ఇక శ్రీదేవి అపల హీరోయిన్ మెటీరియల్లా కాకుండా ఒక చిన్న పిల్లలాగానే ఇంకా కనిపిస్తుంది అయితే అందులో సాయి కుమార్ గోపరాజు విజయ్ లాంటి సీనియర్లు ఎందుకు ఈ సినిమాలో నటించారో వాళ్ళకే తెలియాల్సి వచ్చి వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ ఇంపాక్ట్ అయితే లేదు విజయ్ బుల్గాని మ్యూజిక్ మాత్రం ఒకటే వినడానికి బాగుంది కానీ చూడడానికి మాత్రం కష్టమే తమ్మి ఈ సినిమా ఇక కోన వెంకట్ బ్రాండ్ ఏమైంది స్టార్ రైటర్ అన్న పేరున్న కోన వెంకట్ గారు ఇలాంటి చీప్ ప్రొడక్షన్ వాల్యూస్తో సినిమా తీయడం ఆశ్చర్యకరం కేవలం చిరంజీవి గారు లాంటి స్టార్లతో ప్రమోషన్ చేయిస్తే జనాలు వస్తారనుకోవడం కూడా మూర్ఖత్వమే ఓటీటీకి అమ్మేసి చేతులు దులుపుకుందామనే ఇంటెన్సిటీ తప్ప ఇందులో సిన్సియర్ అటెంప్ట్ ఎక్కడా కనిపించదు ఈ బ్యాండ్ మేళం ఓటీటీలో భరించడం కూడా చాలా కష్టమే తమ్మి రీల్స్లో ఫాలోయింగ్ ఉంది కదా అని థియేటర్లో టికెట్ కొంటారనుకుంటే అది పప్పులో కాలేసినట్టే ఏమంటారు గ్యాంగ్ ఒక గిన్నె రేటింగ్ ఎక్కువ మరి ఈ సినిమాకి మీరు చూస్తారా కింద కామెంట్ కొట్టండి బిగ్ టీవీ పేజ్ ఫాలో కొట్టు గిన్నెలు పగిలిపోవాల్సిందే